Welcome to NIAMS COOKERY की स्वागतम. వేసవికాలంలో మామిడి పళ్ళు దొరుకుతాయి, వర్షాకాలంలో తాటిపళ్ళు దొరుకుతాయి. మామిడి పండు చీకటం అందరికీ చేతనవుతుంది, కానీ తాటిపండు చీకటం అందరికీ చేత కాదు. పూర్వకాలంలో తాటిపండుని వృధా పోనివ్వకుండా తాటిపండు గుజ్జు తీసి రుచికరమైన తాటి కుడుములు వండేవారు. ఈ కాలంలో ఆ వంటను మర్చిపోయారు. ఆ కాలానికి వెళ్ళి ఈ క్లాసిక్ కుడుములు మళ్ళీ వండుకుందాం రండి. ఈ తాటిపండు గుజ్జు తీసుకుని వెంటనే తయారు చేసుకోవచ్చు, లేకపోతే జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నా నిల్వ ఉంటుంది. అప్పుడు ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. నిలబడి వదిన ఊరికి కూడా వస్తుంది. ఫ్రెష్ కాయలు కదా, ఫ్రెష్ కాయలతో బాగుంటుంది, గుజ్జు బాగా వచ్చి కమ్మగా ఉంటుంది. ఇలా తోలంతా తీసేయాలి ముందు. తీపిస్తాయా అసలు ఈ కాయలు వస్తా బాగా రాలిగా వదిన. మనకి దొరికినప్పుడు వెంటనే చేసుకోవాలంటే ఈ పీచు రావాలంటే గట్టిగా ఉంటుంది. ఒక రోజు నిల్వ ఉంటే అప్పుడు ఈ పీచు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. తోలంతా ఇలా ఒలిచేసుకుని ఇలా 3 విత్తనాలుగా ఇలా తీసేసుకుని ఇప్పుడు గుజ్జు తీసుకోవాలి. వీటిని కొబ్బరి తురిమే దాని మీద ఇలా విత్తనం ఒక్కొక్కటి పెట్టి గుజ్జు తీయాలి. రెండు కప్పులు బెల్లం తీసుకుంటే 2 కప్పులు తాటిపండు గుజ్జు తీసుకోవాలి. 2 తాటిపండు గుజ్జు కూడా 2 కప్పులు తీసుకోవాలి. 1 2 తాటి గుజ్జు బెల్లము కలిపి ఇట్లా పొయ్యి మీద పెట్టి ఇట్లా ఉడికించాలి. ఈ ఉడికిన తర్వాత అప్పుడు బియ్యపు రవ్వ కలిపి కుడుములుగా వేసుకుంటే కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. తాటి కుడుముల్లో కలిపే బియ్యపు రవ్వ ఇంత సన్నగా ఉండాలి, అప్పుడే కుడుములు రుచిగా ఉంటాయి. వెనకటి కాలంలో అయితే తిరగల్లో వేసి విసిరేవారు. ఇప్పుడు మిక్సీ వచ్చేసింది కాబట్టి తేలికగా చేసేసుకోవచ్చు. మనకి ఎలాగైనా దొడ్డు రవ్వే దొరుకుతుంది. ఆ రవ్వను తెచ్చి గ్రైండ్ చేసుకుంటే ఇట్లా పిండి రవ్వగా వస్తుంది. అలా కలిపేసుకోవాలి, జల్లించకూడదు. ఇంత సన్నగా ఉంటేనే కుడుములు తొందరగా ఉడుకుతాయి, లేకపోతే ఉడకవు. Hello, subscribe button push చేయండి ఇప్పుడే, and like button చేయండి, share button చేయండి, and a nice straight comment పెట్టండి. పువ్వులు వేసే ముందులా ఈ రేకుకి నెయ్యి రాయాలండి. ఇట్లా నెయ్యి రాసుకుని 2 చేతులకి పిండి తీసుకుని ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడు దీని మీద పెట్టుకోవాలి. వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడికితే సరిపోతాయి.
ఉడికిని ఇప్పుడు పొయ్యి కట్టేసుకున్నాం. తాటి కుడుములు వెన్నతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇది పాతకాలం నాటి వంట. మీరు కూడా వెన్నతో ట్రై చేసి చూడండి. తాటి కుడుముల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు నలుగురు ఫ్రెండ్స్తో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఆ నలుగురు ఫ్రెండ్స్ని చక్కటి కామెంట్స్ పెట్టమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు.